రండి 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 కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో అయ్యో బాయ్, అయ్యో 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 అమ్మో అమ్మో దేవుడోయ్, అయ్యో అయ్యో ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యయ్యయ్యో, ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడ 100 పెళ్లిళ్ళు అయినా నాయనోయ్? అబ్బే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్నుమూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో ప్రేతకళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు? డబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుకా? ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? చరం కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కట్టెక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు. నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు. ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నే పోతున్నా, నే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. నే పోతున్నా. సావుకు ముందే తాళి కట్టేస్తాను. నే మంత్రం చదువు. పోతున్నా. నే పోతున్నా. తొందరగా మంత్రం చదువు. చదువు. నే పోతున్నా, నే పోతున్నా, నే మాయా. వెళ్ళిపోయావా మునిమామ? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి. నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చౌకాయ దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంక నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా.